పార్టీ మీ ఇద్దరు పంచుకున్నారు రాజుని సిటీ పార్టీ ఏమిది అసలు ఇది మీరు ఎంత దూరం వస్తారంటే మేము అంత దూరం వస్తాం మీరు ఎంతెంతగా బాగా నిదానం ఉంటే మేము అంత నిదానం ఉంటాము మండలం కాకపోతే గిన స్కూల్ మానేసైనా కానీ వచ్చి ఇక్కడ పోయినప్పుడు ఈ 2 మండలాలు రద్దయిపోతాయి పాత ఆధునిక మండలం కొనసాగుతుంది అదే జరగబోతుందనే విశ్వాసం మాకు ఉంది అది స్థాయి అధికారి మీ దగ్గరకు వచ్చి మాట్లాడారు ఏదైనా స్పష్టమైన హామీ ఏమైనా ఇచ్చారా స్పష్టమైన హామీ ఏమి ఇవ్వలేదు ఆయన ఉచిత సలహా ఇచ్చినాడు సారు మీరు ఎట్లా అయిపోయింది కదా ట్రాఫిక్ వల్లండి దీక్ష చేసుకోండి అని చెప్పాడు దీక్షకి ఆయన సార్ చెప్పలే ఆయన ఎంతసేపు చెప్పింది ట్రాఫిక్ చెప్పాడు సార్ కూడా నిన్న డిఎస్పీ మేడం గారు ఉదయము నిన్న నుంచి చేస్తే కానీ ట్రాఫిక్ ఇదే వాళ్ళు చెప్పినారు అయితే మాకు పక్కన ఇటుగాల గ్రామస్తులు ఉదయం వచ్చి వాళ్ళు పెద్ద ఎత్తున సంఘమతి వాళ్ళు చెప్పినారు ట్రాఫిక్ డైవర్షన్కు మేము సహకరిస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళకు ధన్యవాదాలు ఎందుకంటే మా గ్రామం విషయంలో చాలా విచిత్రమైన వాదనలు చేశారు అసంబద్ధమైనవి అసమంజసమైనవి ముఖ్యంగా బార్డర్ ఉందని చెప్పేసి ఇందాక ఒక విలేకరు కూడా అడిగాడు బార్డర్లో ఉందని చెప్పేసి మళ్ళీ బార్డర్ అంటే మా బార్డర్ దాటే గెజ్జెల్లి పోవాలా ఆదునుంటే గెజ్జెల్లి బాగుంటే అట్లే పోవాలా కొంచెం అర్థం లేకుండా మాట్లాడినారు కాబట్టి చివరకు ఎంతవరకు వచ్చిందంటే మా వాళ్ళు దీన్ని మా కర్ణాటకలో కలిపి దమ్ముందా మీకని అడిగేది వచ్చింది తర్వాత పెద్దలు రాఘవేంద్రచారి కూడా సర్పంచ్ గారు ఒక మాట చెప్పారు ఆదోని 2 ఏదో ఉందో మండలంలో మా గ్రామాన్ని తొలగించండి మేము ఇండిపెండెంట్గా ఉంటామని సబ్ కలెక్టర్ ఎదురుగానే చెప్పారు ఎందుకంటే 16 గ్రామాలు ఒక గ్రామం ఒకటి అనే ఒక నినాదం తీసుకున్నది తర్వాత పెద్ద అరిమాణం ముద్దు ఆదోని ముద్దు అన్నారు మళ్ళీ ఆదోని ముద్దు పెట్టుకుని వాళ్ళు ఆదోని 2ను పెట్టుకొని మమ్మల్ని ఎందుకు కలుపుకున్నారని అడుగుతున్నారు ఆదోని 2 పెట్టుకొని మమ్మల్ని ఎందుకు కలుపుకున్నారు కాబట్టి మేము ఇప్పుడు మా స్లోగన్ మా వాళ్ళు చెప్పేది ఆదోని 2 వద్దు పెద్ద అరివాణమే మాకు ముద్దు అని కాబట్టి ఇది చాలా తారస్థాయిపోయింది సార్ సెంటిమెంట్స్ చాలా తారస్థాయిపోయింది ఏ మరేకి వచ్చిందంటే మనకు అసలు కర్ణాటక కలపని ఒకరంటే లేదు సొంతంగా ఉందాం ఒకటమంటే లాస్ట్కు ఇటీవల కూడా ఒక మాట చెప్పినారు ఉదయం వచ్చి వాళ్ళు ఇక్కడ ఇప్పటికీ 5 ఏళ్ళు లేని ఎలక్షన్లో పాల్గొనడం లేదు వాళ్ళు అదే మాట చెప్పిన సలహా ఇచ్చారు మీరు కూడా ఎన్నికలు బహిష్కరించండి ఏమీ కాదు మా చిన్న 500 ఉన్న ఓట్లున్న గ్రామానికి డీసీ ఏసీ అంటే అక్కడ డీసీ అంటారు కలెక్టర్ అందరూ వచ్చినారు మమ్మల్ని ఏమీ చేయలేకపోయినారు ఎందుకంటే ప్రజలు ఏకతాటి మీద ఉంటా నిజంగా అంటే వాళ్ళని ఆదర్శంగా ముందుకు తీసుకున్నారు ఆ మాట వచ్చింది అదే జరగబోతుంది అవసరమైతే ఇది విముక్తి ప్రాంతంగా గ్రామంగా కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉందని నేను చెప్పడం జరిగింది ఎందుకంటే మాకున్న ఆర్థిక వనరులు మాకున్నటువంటి మామూలుగా మానవ వనరులు ఎట్లున్నాయంటే సెల్ఫ్ సఫిషియెంట్ ఉన్నాయి మా గవర్నమెంట్ మేమే నడుపుకోవచ్చు ఎవరికి పనులు కట్టకుండా మాది మేమే ట్యాక్స్లు వేసుకుని ఎట్లా చేసుకునే అవకాశం ఉంది మేము అంటే కొంచెం ఎక్స్ట్రీమ్ మాట క్షమించాలా ఇప్పుడు అన్నల అడవిలో ఎట్లయితే విముక్తివంతం చేశారో అట్లా మేము తుపాకులు పట్టుకోకుండా డెమోక్రసీలోనే ప్రజాస్వామ్యంలోనే నిర్లక్ష్యం చేయబడిన ఈ గ్రామము విముక్తి గ్రామంగా ఆదర్శం కావాలనే ఒక ఆశ కూడా ఉంది మళ్ళీ ప్రభుత్వం వాళ్ళు ఉంచుకుంటుందో బయటకు నెట్టేస్తుందో కాలమే నిర్ణయిస్తుంది నా పేరు ఆదినారాయణ ప్రస్తుతం నేను ఈ మండల సాధన కమిటీ కన్వీనర్గా ఉన్నాను నాకు ఇంతకుముందు నేను మాజీ సర్పంచ్ను నాకు అవన్నీ అనవసరం ఇప్పుడైతే దీంట్లో ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ పెద్దారం గ్రామ ప్రజలకి ఇలాగే మన ఈరోజు అక్కడ బ్యానర్ కూడా ఉంది ఆదోనికి మార్చిన పెద్దారం మండలాన్ని మళ్ళీ తిరిగి పెద్దారం మండలాన్ని చేర్చుకోవాలని మా నినాదము ఒక పాయింట్ కన్నా మనము పెద్ద అరివణం గ్రామం తరపు నుంచి 7-8 గ్రామాలు అంటే ఎల్ఎల్సి కెనాల్ నుంచి యువతలో మనము ఒక మెంబర్ ఇచ్చినాము ప్రతి ఒక్క పంచాయతీ కాడ పోయి సర్పంచ్ కాడ తీసుకుని ఇచ్చినాము ఓకే అది మనం అవతల వాళ్ళు అడగలేదు నానపులు అడిగలేదు కానీ వాళ్ళు 17 గ్రామాలు అన్నారు వాళ్ళకి విజ్ఞప్తిగా వదిలేసేయండి ఎల్ఎల్సి కెనాల్ యూత్లో అడిగిన వాళ్ళకు మాకు ఈ గోపాల్ రెడ్డి ఉన్నాడు కదా దొంగ గోపాల్ రెడ్డి ఆ గోపాల్ రెడ్డి ఊరు నుంచి మా ఊరికి ఎంత కిలోమీటర్ అవుతుందో అదే గోపాల్ రెడ్డి ఆదోనికి అంతే కిలోమీటర్ అవుతుంది ఊగినే మన ఏబిఎన్ ఛానల్లోన పేపర్లోన 40 కిలోమీటర్ 50 కిలోమీటర్ రాస్తున్నాడు అంటే దొంగ లెక్కల లేకుంటే మీకేమైనా ముట్టినాయా మామూలుగా ఈ 60 పార్టీ తరఫు నుంచి మా ఊరు మండలం కాకున్నట్ల నిలబెట్టేది 60 పార్టీ నుంచే మేము రాసి పెట్టుకోండి నిజబద్ధంగా చెప్తున్నాను ఒక్క పాయింట్ ఏముందంటే మేము ఎవరు పోలేదప్ప ఊలారు వెళ్ళేదప్ప కలెక్టర్ కూడా పోలేదప్ప అన్నారు కలెక్టర్కు పోయి మెమరీ ఇచ్చి వచ్చినారు గోపాల్ రెడ్డి అంట ఆయనకు మళ్ళీ 4 సంవత్సరాలు గోపాల్ రెడ్డి పోయినాడు ఆ ఎమ్మెల్యేకి భయపడి అదే ఎమ్మెల్యే మళ్ళీ పూలారం వేశాడు గోపాల్ రెడ్డి అంటే మా పెద్దరణం మీద నీకు విషమా
మా పెద్దరణంలో మీకేమన్నా మీకు కక్ష సాధింపులా, లేకుంటే మా పెద్దరణం ప్రజలు ఏమి నీకేమైనా చేసినారా? మా పెద్దరణంలో నీకు లిక్కర్ షాప్ ఉంటే కూడా అక్కడ పెట్టుకున్నావు. మా ప్రజలు చాలా నిశ్చారు, కానీ దాని గురించి మేము ఆలోచన చేయలేదు. ఈ రోజు మా మండలాన్ని వచ్చింది ఆడ పోయి ఎక్కడ విజయవాడకు పోయి తొక్కేసినావు, సరే వదిలేసినాము. అది కూడా 30 సంవత్సరాలు పెద్దవడ గ్రామ ప్రజలు ఈ 60 పార్టీకి ఓటేసినారు కదా, ఇదేనా మీరు పెద్దవడ గ్రామానికి న్యాయం చేసిందని నేను అడుగుతున్నాను. ఒక ఎమ్మెల్యే గెలిచి 1.5 సంవత్సరాలు అయింది, ఫస్ట్ అసెంబ్లీలో గళమిప్పింది, 4 మండలాలుగా విభజించి ఆదోని జిల్లా చేయాలన్నాడు. కానీ పెద్ద తుమ్మలమ్మ పెద్దవడం చేయాలని అన్నాడు. 2 మండలాలు చేసింటే అయిపో కదా. ఆదే 1 2 అంటే ఏమి, 1 అంటే 60, 2 అంటే 40. మీ ఇద్దరు పంచుకున్నారు ఆదోని 60 పార్టీ. ఏమిది అసలు ఇది? 1 2 అవసరం లేదు. 1 2 ఎందుకు ఇస్తారు మీరు? 1 2 యూకేజీ పిల్లలకి చెప్తారు 1 2 3 అట్లా చెప్పండి. 4 కూడా చేయండి. పల్లెటూరు 2, టౌన్ 2, అవి కూడా 1 2 3 4 మండలాలు చేసి మేము కూడా ఒప్పుకుంటున్నాం. ఏమయ్యా ఇది? మండలేమో పెద్దవడం అంట, పేరేమో వేరే వాడిది అంట. వాడు మళ్ళీ ఈరోజు పాలు పోస్తున్నాడు చంద్రబాబు నాయుడికి. చంద్రబాబు నాయుడు పాలు పోస్తున్నాడు. ఎందుకు పాలు పోస్తున్నావు నువ్వు? నీకేమే మొదటే మేము 3000 4000 జనాభా పెద్దరణం నుంచి గ్రామాల నుంచి పోయి థ్యాంక్ యూ సీఎం అన్నాము. నువ్వు ఈ రోజు పాలు పోసావు. ఆ పాలు కాదు విషమది, విషమది నీకు పోసింది. ఒక్క పాయింట్ చెప్పాలంటే పెద్దవడం గ్రామంలో చాలా నిజాయితీ పరులుగా, చాలా నిక్కచ్చిగా, చాలా మనశ్శాంతిగా ఉన్నారు. వేరే గ్రామం తొడకూడదు, మేము పోకూడదని. ఏమిది అసలు ఇది? మేము ఇంత దూరంగా మాట్లాడికి మా కారణం ఎందుకు తెలుసా? 16 ఈ రోజు కూడా మాత్రం మాట్లాడినాడు. 16 గ్రామాలు మొత్తం 16 గ్రామాలు మొత్తం తిని మా గ్రామాలు నీకు వచ్చినాయా? మేము వచ్చినామా? మీకేమన్నా రాలేదు కదా మీకు. ఇంకోటి, ఇది డిఎస్పీ సార్ మేడం వచ్చినారు, ఎస్ఐ 2 సిఐలు వచ్చినారు, ఆయన ఎంఆర్ఓ సార్ వచ్చినారు, సబ్ కలెక్టర్ వచ్చినారు. అన్న అయ్యా ఎట్లా మాకు దారి రస్తా ఇడ్సండి, అవతల 2 డిస్టిక్లు ఉన్నాయి, అది పోవాల రస్తా చాలా ఇబ్బంది కలుగుతుందని మేడం గారు చెప్పినారు. ఇడిసే ప్రసక్తే లేదు, ఇడిసే ప్రసక్తే లేదు. ఒక్క పాయింట్ అన్న, మీరు ఎంత దూరం వస్తారంటే మేము అంత దూరం వస్తాం. మీరు ఎంతెంతగా బాగా నిదానం ఉంటే మేము అంత నిదానం ఉంటాం. రోజు 4 దీక్ష కూర్చుంటే, పెద్దడం ఒకటే, రోజు 4 దీక్ష కూర్చుంటే 4-5 సంవత్సరాలకు జనాభా ఎక్కువ అవుతారు మా ఊర్లో. ఇంకా ఈ రోజు రాత్రి మమ్మల్ని లేపేకి చూసినారు పోలీసులు. లేపుకుని పోతే కూడా వెనక ఉన్నారు, 150-500 మంది ఉన్నారు. మీరు వచ్చినట్లల్లా 4 లాక్ని పోతే మీకు పోలీసులు తక్కువ వస్తాయి మా జనాభాకి. మళ్ళీ రావాలి ఎక్కడ? విజయవాడ నుంచి రావాలి మళ్ళీ. అవన్నీ అవసరం లేదయా. మాకు పెద్దారణం మండలం కావాల్సిందే. ఇది ఎంత దూరమని కానీ ఇన్ని రోజులైనా ఉంటాము. అప్పటికి తుగ్లక్ పరిపాలన ఉన్నప్పుడు 4 సంవత్సరాలు నిజాయితీగా మన అమరావతి ప్రజలు పోరాడినారు. ఇప్పుడు కూడా మేము మా ఆజ్ఞాటంగానే చెప్పినారు, అదే 4 సంవత్సరాలు పోరాడతాం మేము కూడా ఇక్కడ మా ఊరి కోసం. చంద్రబాబు నాయుడుకు తెలిసేంత వరకు మేము పోరాడతాం. అది పాయింట్. మొత్తం కలిసి 10 గ్రామాలతో ఏర్పాటు చేసినారు. ఇది ఒక గ్రామం తప్ప మిగతా గ్రామాలన్నీ వ్యతిరేకిస్తున్నాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. దీన్ని ఏ రకంగా తీసుకోవచ్చు? గ్రామాలకైతే అడిగినామో ఆ గ్రామాల రిప్రజెంటేషన్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ పక్కన సంతకూరు సర్పంచ్ తో రిప్రజెంటేషన్ ఇచ్చిన వాళ్ళు కూడా వ్యతిరేకంగా పోయి మళ్ళీ చేస్తున్నారు. పెద్ద మనిషి ఈ ఊర్లో పుట్టినానని చెప్పేసి మాకు వచ్చి మేము గ్రామ సభ పెడితే 4 నెలల చెప్పండి, పెద్ద మనిషి నేను గ్రామ సభ పెడితే ఆయన పూర్తిగా మద్దతు పెడుతుంది. అదే పెద్ద మనిషి ఈ రోజు అక్కడ పోయి 16 గ్రామాలకి మద్దతు ఇస్తున్నాడు. దీన్ని ఏమనాలి? మీరు వాళ్ళని అడగండి. తర్వాత ఏ గ్రామాలైతే మాకు మద్దతు పలికినారు, అనువాళ్ళు కూడా తీర్మానం ఇచ్చినారు. మేము అడిగింది కూడా ఆదోని మండలంలో అనువాలు, సంతేకూర్లూరు, బడుదూరు, ఎడివెల్లి మా గ్రామం. ఇది కాక మన కౌతాళం మండలంలో కుంటన్ హాల్, అట్లనే ఒలగుంద మండలంలో 6 గ్రామాలు. ఎప్పుడైతే పోయిన నెల జీవో వచ్చిందో పెద్ద హరివాణి మండలం అని చెప్పేసి ఆ జీవో చూసిన తర్వాత ఎప్పటం గ్రామం వాళ్ళు కూడా రెడీ అయినారు. ఇది ఇంకా మీ కొంతమంది గ్రామస్తులు కూడా కొంతమంది నిన్న ఏర్పాటు చేసిన మండలానికి
మద్దతు ఇచ్చారని చెప్పేసి సమాచారం ఉంటారు. దీన్ని ఏ రకంగా తీసుకోవచ్చు? వదిలేసినాం వాళ్ళ గురించి మేము ఏం ఇప్పుడు అందరూ ఒక తీర్మానం చేసుకున్నాము. ఏమని, మాకు పొరపాటున అంటే మేము చేసే దీక్ష మాకు మేము న్యాయ పోరాటానికి పోతున్నాము, న్యాయ పోరాటం కోసం వేచి చూస్తాము. అట్లానే మాకు ఈ దీక్ష కూర్చోవడానికి కారణం ఏమంటే, మా ఫ్లెక్సీ చూస్తున్నారు మీరు పైన ఉంది, ప్రకటించిన పెద్ద హరివాణ మండలాన్ని ఆదోనికి తరలించడం అనేటువంటిది రాజ్యాంగ ఉల్లంఘన కింద మేమైతే భావిస్తున్నాం. అది వాస్తవం కూడా. అదేవిధంగా మేము ఒరిజినల్గా అంటే ఆదోని మండలంలోని పెద్ద హరివాణం, సంతేకూలూరు, ఎడవళ్ళి, బళదూరు, చిన్న హరివాణం, చిన్న గోన్యాళ్, అనువాడు ఈ 7 గ్రామాలతో పాటు వలగుంద మండలంలోని 3 ఇంగళదాಳು, మడ్డిలింగదహళ్ళి, అదేవిధంగా పెద్ద గోనాడు, వందవాలి, గెజ్జెళ్ళి, కౌతాళ మండలంలో కుట్టనాడు ఈ గ్రామాలతో మేము కూడడం జరిగింది. అయితే మేము కోరిన గ్రామాల జాబితా ప్రభుత్వం అధికారులు చూశారో లేదో తెలియదు, కానీ మాకైతే ఆదోని మండలాన్ని విభజించి పెద్ద హరివాణం కేంద్ర మండలంగా ప్రభుత్వం ప్రకటించింది. మేము డే 1 నుంచి చివరి దాకా కూడా ఇదే డిమాండ్తో పోయినాం. అభ్యంతరాలు అభిప్రాయపడినప్పుడు కూడా మేము అదే చెప్పాం. ప్రభుత్వం పొరపాటును చేర్చినటువంటి ఆ గ్రామాలను తొలగించి మేము కోరిన గ్రామాలతో కలిపి మండలాన్ని ప్రకటించండి అని కోరినాం. తర్వాత ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి సంజాయిషి కానీ మాకు ఎటువంటి పిలుపు కానీ రాలేదు. కాకపోతే మొన్నటిదాకా మేము పెద్దగూడెం మండలం అనేటువంటిది అవుతుందని క్యాబినెట్ సమావేశం రోజు మేము అదే పనిగా థ్యాంక్స్ చెప్పాలని చెప్పేసి పెద్ద ఊరేగింపుగా మనం పోవడం జరిగింది. ఎంత ఉత్సాహంతో పోయినామో ఆ రోజు, ఈరోజు మన సబ్ కలెక్టర్ గారు వచ్చిన తర్వాత మాకు అనిపించింది, సబ్ కలెక్టర్ గారు ఆ రోజు మేము ఇచ్చినప్పుడు ఇప్పుడు ఆయన ఎక్స్ప్రెషన్ చూస్తూ ఉంటే నాకు అనిపిస్తుంది ఆ రోజు కొంచెం ఆయన అప్పుడేదో న్యూస్ లీక్ అయిందేమనేటువంటిది కూడా అనిపిస్తూ ఉంది. సార్ ఒక రకంగా తీసుకున్నారు. మేము చెప్పాము, సార్ ఇది ఇమ్మీడియట్గా పంపాలా, ఎందుకంటే రేపే క్యాబినెట్ మీటింగ్ ఉంది అది అంటే సరే అన్నారు. అది ఏది ఏమైనా సాయంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ నేను 31వ తేదీ అంటే ఈరోజు ప్రకటన వెలువడుతుందంటే ఈ 2 రోజులు నేను నిరవధిక నిరాదీక్ష చేపడతానని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ వచ్చే లోపలే ప్రకటన అనేటువంటిది వెలువడుతూ ఆదోని 1 and 2 చేయడంతో మా ప్రజలంతా కూడా నిజంగా చాలా గ్రామం అట్టుడికి పోయింది. అప్పుడు ఆ రోజు అంతా సమావేశం జరిగిన తర్వాత ముఖ్యంగా నేను, దేవేంద్రప్ప, రాఘవేంద్రాచారి ముగ్గురు అంటే అందరూ కూడా మాజీ సర్పంచులమే, మా మీద గౌరవం ఉంచి మేము చెప్తే వాళ్ళు శాంతించినారు. లేకుంటే ఆ రోజే వాళ్ళు పోదాము అది చేస్తాము ఇది చేస్తాము. కానీ యువకుల్లో ఉన్నటువంటి ఆవేశాన్ని గమనించాము, వాళ్ళు మమ్మల్ని మన్నించారు. కాబట్టి నిర్ణయం ఏమి తీసుకున్నామంటే 31వ తేదీ ఈరోజు అయినాక నిర్ణయం తీసుకుందాం అనుకున్నాము. కానీ అది నిన్న జీవో రూపంలో వచ్చేసింది. జీవో రూపంలో వచ్చేయడంతో మేము నిన్న కూడా పోయి అదే పనిగా మళ్ళా సబ్ కలెక్టర్గా ఇచ్చాము. ఏమంటే ఇంకొక అవకాశం ఉంది, 31వ తేదీ సాయంకాలం లోపల మా హరివాణం మండలాన్ని యథాతథంగా కొనసాగించండి అని చెప్పి మేడము కూడా కోవడం జరిగింది. పంపండి ప్రభుత్వానికి, వాళ్ళు పంపింటారు. అది ఏమైందో తెలియదు. కానీ ఈరోజు నిన్న మళ్ళీ జీవో మాత్రం యాజ్ ఇట్ ఈస్గా రిలీజ్ అయిపోయింది. కాబట్టి నిన్న మేము అక్కడ నుంచి వచ్చిన తర్వాత జీవో రావడంతో ఈ ప్రజల యొక్క మనోభావాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నందున సరే అని చెప్పేసి ఇక్కడ నేను నిరాహార దీక్షకు ఉపక్రమించాను. ఎప్పుడైతే మా డిమాండ్ పెద్ద హరివాణం కేంద్రంగా మండలాన్ని కొనసాగించాల్సిందే. మేము కోరిన విలేజెస్లో ఉన్నటువంటి వడగుంద తర్వాత కౌతాళ మండలం గ్రామాలు కలపడానికి నిబంధనలు అడ్డు వస్తే మేము కోరిన 7 గ్రామాలతోనే మండలం కొనసాగించినట్టు మా డిమాండ్. ఈ డిమాండ్కు సానుకూల స్పందన వచ్చింది. సానుకూల స్పందనతో అధికారిక సమాచారం ప్రకారం 3 మండలాల ప్రతిపాదన వచ్చింది అక్కడ. కానీ 3 మండల ప్రతిపాదన ఒకటి, 2 మండల ప్రతిపాదన ఒకటి, 2 ఉంటే చివరిగా క్యాబినెట్ 2 మండలాల ప్రకటనకే మొగ్గు చూపింది. ఆ పర్యవసానమే ఆదోని 1 and 2. కాబట్టి ఇప్పుడు మీరు చేసి ఏమని మీరు అడగవచ్చు. దానికి ఒకటే సమాధానం, ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘన చేసింది. కాబట్టి మేము వాళ్ళని కోరేది ఏమిటంటే ఇప్పుడు ఇది డ్రాఫ్ట్ జీవోగానే పరిగణించాలి. కొంచెం ఈ పరిభాష మీకు ఇబ్బంది ఉంటే తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను.
ఖచ్చితంగా దీనికి 30 రోజులు సమయం వేయాలి. ఉదయం కూడా ఎంఆర్ఓకు సబ్ కలెక్టర్ చెప్పింది కూడా అదే. సార్ మీరు 30 రోజులు టైం ఇస్తూ ప్రకటన ఇవ్వండి, మేము దీక్ష విరమిస్తాం. ఎందుకంటే మేము కోరిన మండలాన్ని గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం తొలగించడం అనేటువంటిది రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 కింద ఉల్లంఘన అవుతుంది. అదేవిధంగా మీరు మాకు ప్రకటించిన డ్రాఫ్ట్ జీవోలో 17 గ్రామాలే ఉన్నాయి. మీరు ఇప్పుడు ప్రకటన జీవోలో 22 చేసినారు. మళ్ళీ దాన్ని అంటే చేర్పులు మార్పులకే ఉంటుంది కానీ డ్రాఫ్ట్ జీవోలో దాని డీవియేషన్ ఉండకూడదు. చేర్పులు మార్పులు అంటే వాళ్ళ పేరు మార్చొచ్చు, పెద్ద అరవణాన్ని ఆదోని 2గా మార్చొచ్చు, లేక గ్రామాలు కలపొచ్చు. కానీ 2 ఉల్లంఘనలు జరిగినాయి. వాళ్ళు ఏం చేశారంటే గ్రామాలు ఏదో కలిపినారు, మండలాన్ని పేరు స్థలం మార్చినారు. కాబట్టి ఇది ఖచ్చితంగా రాజ్యాంగ ఉల్లంఘన వస్తుంది. మేము అప్పుడే దీన్ని ప్రయత్నం చేస్తున్నాం. మా వాళ్ళు ఈరోజు పోతున్నారు. మేము ఇప్పుడు ప్రభుత్వానికి అంటే సాయి ప్రసాద్ గారికి ఇచ్చినటువంటి జీవో కూడా మీకు లెటర్ కూడా మీకు ఇస్తాము. ఇది కూడా ఈరోజు మేము ఆర్డీఓ గారికి అదేవిధంగా శేషపణి ఎంఆర్ఓ గారు కూడా ఇవ్వడం జరిగింది. సాయి ప్రసాద్ పంపమని నేరుగా కూడా పోయి ఇస్తాము. ఖచ్చితంగా మేము ప్రభుత్వాన్ని ఇంకొకసారి పునఃపరిశీలన కోరుతున్నాము. దాన్ని మన్నించకపోతే న్యాయ పోవటం కోసం కోర్టు తలుపు తట్టాల్సిన పరిస్థితి ప్రభుత్వమే కల్పించింది. అయితే ప్రభుత్వమే 2 సందర్భాల్లో మాకు ఇబ్బంది పెట్టింది. మేము కూరిన గ్రామాలు ఒకటైతే వేరే కలిపి అనవసరంగా గ్రామాల మధ్య చిచ్చు పెట్టింది. రెండవది ఏమైందంటే ఇప్పుడు నిన్న ఆదోని 1, 2గా చేసి మళ్ళీ కొత్త గ్రామాలు కలపడం అనేటువంటిది ఒక రెండవ తప్పు అయింది. దీని మీద మేము కోర్టుకు పోవాల్సిందే. కాకపోతే ఎమ్మెల్యే గారు కూడా నిన్న నుంచి మాట్లాడుతున్నారు, ఇందాక కూడా మాట్లాడినారు. కానీ మాకైతే ఇంకా